మరి ఉత్తరం చూద్దామండి. నల్గొండ నుంచి శారద రాస్తున్నారు. దక్షిణ లేని దానం ఫలితాన్ని ఇవ్వదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. హతో యజ్ఞస్తు అదక్షిణ. దక్షిణ లేని ఏ పూజా కార్యక్రమం వ్యర్థము. ఎందుకు? యజ్ఞ దక్షిణ భార్యాభర్తలు. యజ్ఞం ఎవరు? పరమాత్మ యొక్క అవతారమే. దక్షిణ లక్ష్మీ అవతారం. వారిద్దరు వివాహం చేసుకున్నారు. యజ్ఞము దక్షిణ. దక్షిణ లేకుండా యజ్ఞం చేసామంటే అమ్మ లేకుండా అన్నది పిలిచాం. ఇప్పుడు కాలం చూస్తున్నాం కదా, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేని స్థితి పొరపాటున వస్తే ఏం చేస్తున్నారు పిల్లలు? ఒకరింట్లో అమ్మ, ఒకరింట్లో నాన్న. ఇద్దరిని పోషించలేము మేము, మాకంత శక్తి లేదు, ఒక్కరు రండి అంటే ఏం చేస్తున్నట్టు? అదైనా కొంత నయమే. ఇప్పుడు అది కూడా మారిపోయి అవి ఆశ్రమాలు అంటున్నారు కదా, అందులో పెట్టేస్తున్నారు బాధ లేకు. భార్యాభర్తలను విడదీయటం పుణ్యమా పాపమా? దంపతులుగా కాకుండా వేరు చేయటం పుణ్యమా పాపమా? లక్ష్మి లేకుండా నారాయణుణ్ణి, నారాయణుడు లేకుండా లక్ష్మిని, పార్వతి లేకుండా పరమేశ్వరుణ్ణి, పరమేశ్వరుడు లేకుండా పార్వతిని ఆరాధించవచ్చునని మనం చాలాసార్లు చెప్పాముగా. వైభవలక్ష్మీ వ్రతం, సంతాన లక్ష్మీ వ్రతం, ఏదో వరలక్ష్మీ వ్రతం, ఈ వ్రతాలన్నీ చేసుకుంటూ ఒక్క లక్ష్మిని పూజిద్దామా? పక్కన స్వామిని పెడదామా? దంపతులు ఉండాలా? కాబట్టి దంపతులను విడదీస్తే ఎంత పాపమో, దక్షిణ లేని దానం చేస్తేనూ అంతే పాపం. కాబట్టి ఇంత లేదు, నీ శక్తి మేరకు నువ్వు రూపాయి ఇవ్వు, 10 రూపాయలు ఇవ్వు, 100 రూపాయలు ఇవ్వు, శక్తికి అనుగుణంగా ఇవ్వు, ఎంతో అంత ఇచ్చి తీరాలి. అందువల్ల భార్యాభర్తల వియోగాన్ని కలిగించకూడదు. కాబట్టి దక్షిణతోటే దానం. ఇందులో ఇంకొక రహస్యం కూడా ఉంది. కొన్ని వస్తువులు ఉంటాయి, వాటిని మనం తీసుకున్న తర్వాత పోషించవలసి వస్తుంది. గోదానం ఇచ్చారు ఉదాహరణకు, తర్వాత మనం గోవుని ఏం చేయాలి? మళ్ళీ అమ్మేయాలా? దానం తీసుకున్నవాడు గోవును అమ్మేస్తే రవరవారి నరకం వస్తుంది. తాను గోవును పోషించాలి. శక్తి లేనివాడైతే, తన భార్య పిల్లలకే భోజనం పెట్టి లేనివాడు మరి ఆవును తీసుకొని ఆవును పోషిస్తాడా? మరి గోదానం తప్ప రైట? అంటే ఏమర్థం? గోదానం అనేది కేవలం గోవుని ఇవ్వకూడదు, దూడను, తల్లిని. అంతేకాదు, ఆ గోదానం తీసుకున్నవాని కుటుంబం, గోవు, దూడ, 1 సంవత్సరం వారి ఆహారం ఎంత కావాలో అదంతా ఇవ్వాలి. గోదానం తీసుకున్నవాడు సంవత్సరం దాకా ఇల్లు వేది బయటికి పోకూడదు. ఎందుకు? గోవులో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని పాపాలు తీసుకున్నవాడికి వస్తాయి, ఇచ్చినవాడి నుంచి. అన్ని రోమాల సంఖ్యతో వీడు జపం చేయాలి పాపాన్ని పోగొట్టుకోవడానికి. మరి ఇంట్లో ఉంటే ఏం తినాలి? సంవత్సర కాలం దానం తీసుకున్న వారి కుటుంబం, గోవు, దూడ, తినే ఆహారం మొత్తం వాడే ఇవ్వాలి. ఇలా ప్రతి వస్తువుకో విలువ ఉంటుంది కదా, దాన్ని పోషించుకోవాలి కదా. కాబట్టి ఏ వస్తువు ఇస్తావో ఆ వస్తువుకు కావలసిన పోషణ కూడా, పనికొచ్చే ధనం కూడా ఇవ్వాలి. ఇది దక్షిణ లేకుండా దానం ఇవ్వకూడదు అనటంలోని ఆంతర్యం. మరి ఉత్తరం చూద్దామండి.